మనం గనక చూస్తే రెండో ప్రపంచ యుద్ధ టైంలో అమెరికా జపాన్ రెండు కూడా ఆపోజిట్ క్యాంప్స్లో ఉన్నాయి. ఆ తర్వాత చాలా బాధాకరమైన విషయం 1941 పర్ల్ హార్బర్ అటాక్. తర్వాత అమెరికా జపాన్ పైన టార్గెట్ పెట్టింది. 1945 హిరోషిమా నాగసాకి బంబార్డ్ చేసింది అమెరికా. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో మొట్టమొదటి న్యూక్లియర్ అటాక్ అనొచ్చు. ఆ మెమోరీస్ ఇంకా వాళ్ళ మదిలో ఉన్నాయి, అందరి మదిలో ఉన్నాయన్నమాట. ఆ తర్వాత చూస్తే కనుక అమెరికా జపాన్ మధ్య 1951లో ట్రీటీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో కుదిరింది. ఆ తర్వాత చూస్తే కనుక 1960స్లో అమెరికా జపాన్ మధ్య సెక్యూరిటీ ట్రీటీ సైన్ అయింది. ఇక్కడ మనం గమనిస్తే ఏదైతే యుఎస్ మిలిటరీ బేసెస్ ఉన్నాయో వాళ్ళు జపాన్లో ఆపరేట్ చేసుకోవచ్చు. జపాన్ కంప్లీట్గా ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్మీని ఆపేసింది అనమాట. దాంతో జపాన్ సెక్యూరిటీ కోసం అమెరికా ముందంజలో వచ్చింది. తర్వాత మనం చూస్తే కనుక కోల్డ్ వార్ ప్రచన్న యుద్ధ రాజకీయాల్లో అమెరికా తరపునే ఉంది జపాన్. అంటే అమెరికా జపాన్ మధ్య అంత పెద్ద యుద్ధమైనా తర్వాత అమెరికా జపాన్ చాలా సయోధ్యతో ముందుకెళ్ళాయి. అయితే 1970s 1980s టైంలో అమెరికా జపాన్ మధ్య ఎకనమిక్ రైవలరీ, ఆర్థిక పరమైన రైవలరీ స్టార్ట్ అయిందనమాట. ప్రత్యేకంగా మనం చూస్తే గల్ఫ్ వార్ ఆ టైం తర్వాత అమెరికా జపాన్ మధ్య జాయింట్ సెక్యూరిటీ డిక్లరేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే 2010 నుంచి కూడా అమెరికా ఏషియా వైపు చుట్టం మొదలెట్టింది. ముఖ్యంగా పైవోట్ ఏషియా పాలసీ అమెరికా స్టార్ట్ చేసిన తర్వాత అమెరికా జపాన్ సంబంధాలు మరింత బలపడ్డాయి. ముఖ్యంగా 2020 ఆ టైంలో ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ కావచ్చు, టెక్నాలజీ పార్ట్నర్షిప్ కావచ్చు, ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ ద్వారా అమెరికా జపాన్ సంబంధాలు ఇంకా బలపడ్డాయి. ముఖ్యంగా మలబార్ ఎక్సైజ్ కావచ్చు, క్వాడ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా అమెరికా జపాన్ కలిసి పనిచేస్తున్నాయి.